ఇలాంటి డైరెక్టర్స్ మాకు కూడా కావాలి. సో ముందుగా సురేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా ఈ ఉత్సవం సినిమా గురించి చెప్పాలంటే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా మా అర్జున్ నాకు కలిసి సినిమా ఇలా ఉత్సవం ఉందండి, చూడండి, రిలీజ్ చేయాలి అది ఇది అని చెప్పారు. సరే ఏముంటుందిలే, మామూలుగా జనరల్గా అందరూ వచ్చేలాగే వచ్చారు కదా, ఇంతమంది క్యాస్టింగ్ వీళ్ళందరినీ పెట్టి సినిమా చేశారు అని క్యాజువల్గా చూడటం జరిగింది. చూసిన తర్వాత ఒక మనసుని హత్తుకునేలాగా ఆ తీసిన విధానం కానీ, నాటక రంగం అంతరించిపోయి ఇలా సినిమా నాటక రంగం అంతరించిపోయిన దాన్ని జనాలకి మళ్ళీ చెప్పే ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చి నేను మా మైత్రి శశి అన్నకి పిలిచా. మామూలుగా జనరల్గా సినిమాలు చూస్తాం, అందులో కొన్ని మాత్రమే బాగుంటే మేము ప్రామిసింగ్ అనిపిస్తేనే శశి అన్నకి చెప్తా. అలా శశి అన్నకి చెప్పి అతను కూడా పిలిచి మళ్ళీ మేము సినిమా చూసిన తర్వాత సేమ్ అతను కూడా అదే ఫీల్ అయ్యి ఇది చాలా మంచి సినిమా, డెఫినెట్గా మనం చేద్దాం అని చెప్పేసి అన్నారు. సినిమా మనం జనరల్గా తీయడం ఒక ఎత్తు అయితే సినిమాని రిలీజ్ చేసుకోకపోవడం, సరిగ్గా ప్రాపర్ రిలీజ్ అనేది జరగట్లేదండి జనరల్గా. దానికి అలా ఇప్పుడు వచ్చే చిన్న సినిమాలకి వీటికి నైజాంలో మైత్రి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇలాగే చేయాలన్నా ప్రతి సినిమాకి అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా ముందుగా అర్జున్ గురించి చెప్పాలంటేనండి, ఇప్పుడు ఇంతమంది సీనియర్ యాక్టర్లని పెట్టి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. అది డెఫినెట్గా అర్జున్ని ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎమోషన్ కానీ, ఒక లవ్ కానీ, మొత్తం అన్ని సెంటిమెంటల్ సీన్లు కానీ అంతే అందంగా తీసావు. ఈ ఛాన్స్ ఎవరికి రాదు, ఈ అవకాశం ఎవరికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే నిన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారికి కూడా డెఫినెట్గా, ఎందుకంటే అందరూ సినిమా తీస్తారు, కమర్షియల్గా సినిమాలు తీయాలి, డబ్బులు రావాలని తీస్తారు, కానీ ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి సురేష్ గారు. ఎందుకంటే అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా. ఎందుకంటే అందరూ చెప్పుకుంటారు ఈ సినిమాని చూసి, మీరు ప్రౌడ్గా చెప్పుకునే సినిమా ఇది అందరూ డెఫినెట్గా. అలాగే మా దిలీప్ బ్రో గురించి చెప్పాలంటే, దిలీప్ బ్రో ఇది అసలు నీ ఫస్ట్ సినిమా కానే కాదు. ఎవరు చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇది ఫస్ట్ సినిమా అనుకోరు. పాటలు కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ అన్నీ. ఎందుకంటే ఇప్పుడు సినిమా తీస్తున్నామంటే ఇప్పుడు ఫస్ట్ టైం హీరో అనుకున్నప్పుడు కమర్షియల్గా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నేనే కనిపించాలి అనుకుంటారు జనరల్గా. కానీ అలాగ అనుకోలేదు, ఎందుకంటే అంతమంది యాక్టర్లు పెట్టి అందులో ఒక క్యారెక్టర్గా చేశారు. అది కూడా డెఫినెట్గా అప్రిషియేట్ చేయొచ్చు డెఫినెట్గా. అలాగే ప్రకాష్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రకాష్ గారికి థ్యాంక్స్ అండి. అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ కూడా అసలు మీ మ్యూజిక్ హమ్ చేస్తూ ఉంటే బయటకు వచ్చి హమ్ చేసేలాగా ఉన్నాయి మ్యూజిక్ అంతా. ఇలాగే మనం కానీ, ఇష్క్ కానీ, బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అద్భుతంగా ఉన్నాయి. మన రమణ గారి మాటలు కానీ అన్నీ ఈ సినిమాకి హెల్ప్ అవుతాయండి డెఫినెట్గా. ఈ సినిమా ఉత్సవం సెప్టెంబర్ 13వ తారీఖు థియేటర్లో వస్తుంది. అందరూ డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ రెడ్డి గారు. ఓకే, సో ఇప్పుడు